ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతులను కల్పించి మంత్రి. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఏపీ మారిటైమ్ బోర్డు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ 2 విభాగాల్లో 2025 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా చర్చించిన 33 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వివరాలను రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, నూతన వేస్ట్ రీసైక్లింగ్ పాలసీలకు ఈ సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపుల మార్గదర్శకాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డెప్యుటేషన్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 2778 పోస్టులను భర్తీ చేసేందుకు కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పార్థసారథి తెలియజేస్తూ, ప్రస్తుత మండల్ యుఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించిన తిరిగి చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎం, వార్డు ఆరోగ్య సెక్రటరీల ఖాళీ పదవులను ప్రత్యామ్నాయంగా కొత్తగా 993 పోస్టులను సృష్టించడం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ 3 టైర్ నిర్మాణంలో మొత్తం 2778 పోస్టులు డిప్యుటేషన్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, ఏపీఎం టెర్మినల్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ఏపీ మారిటైమ్ బోర్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఏపీఎం టెర్మినల్స్ సంస్థ రామాయపట్నం, మచిలీపట్నం లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పోర్టుల నిర్వహణను చేపట్టనుంది. అదేవిధంగా 9,000 కోట్ల రూపాయలతో ఓడరేవుల్లో ఆధునిక టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసి తద్వారా 10,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుంది. పరోపకారం పరమోధర్మః అనేది మన భారతీయ ధర్మమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఎదుటివారికి, సమాజానికి సేవ చేయడం మన సంస్కృతిలో భాగమని, అందుకే మనది పుణ్యభూమి అయిందన్నారు. అందరూ బాగుండాలనే ఉద్దేశంతో గతంలో జన్మభూమి కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నేడు జీరో పావర్టీ P4 కార్యక్రమాన్ని తలపెట్టామని, దీనికి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తినిస్తోందని వెల్లడించారు. డబ్బు సంపాదన కంటే దాన్ని తిరిగి సమాజంపై ఖర్చు చేయడమే ఎక్కువ తృప్తిని, నిజమైన సంతోషాన్ని ఇస్తుందన్నారు. సంపద సృష్టించిన ప్రతి ఒక్కరూ మంచి మనసుతో తిరిగి సమాజం కోసం వెచ్చించేందుకు ముందుకు రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పురస్కారాలైన స్కోచ్ అవార్డు, ఆన్లైన్ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్, రీసర్వే 2.0 మొదలగు విభాగాల్లో రెవెన్యూ శాఖకు స్కోచ్ అవార్డులు దక్కాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు రెవెన్యూ శాఖకు ఈ అవార్డులు వచ్చాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విప్లవాత్మక సంస్కరణలకు అవార్డులు వరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులను ఆయన అభినందించారు. ఇక వచ్చే నెల 20న ఢిల్లీలో స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించారు. తమ స్వర సందేశాలను 1800117800 నంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటారు. ఇటీవల యువత ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్లో డబ్బులు నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో కవిత అనే ఒక మహిళ ఆన్లైన్ గేమ్స్లో
2,50,000 రూపాయలను పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఇటువంటి ఘటనలు అనేక చోట్ల పునరావృతమవుతుండటంతో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలు, ప్రకటనలు, ఆర్థిక లావాదేవీలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఈరోజు పార్లమెంటులో ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి బయలుదేరారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. సాస్కీతో పాటు పూర్వోదయ పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడ్కు ఢిల్లావతి తిరుగు పయనమవుతారు. ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా ఆది కర్మయోగి కార్యక్రమంలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేస్తూ వారి ద్వారా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆది కర్మయోగి కార్యక్రమానికి సంబంధించి గత 2 రోజులుగా జరుగుతున్న మండల స్థాయి అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం ఈరోజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలో కింద స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నారు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు అందరూ కర్మయోగిగా మారాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాగల 2 రోజులకు వాతావరణ సూచనలను మెట్రాలజిస్ట్ జి లక్ష్మి వెల్లడిస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈరోజు ఉదయం దృశ్య మాధ్యమం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. తిరుపతి పట్టణంలో 10 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని 24వ తేదీన తారక రామ స్టేడియం నందు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నారు. గ్రామాల్లో నిరంతరాయంగా 24 గంటల పాటు విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నామని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి పుల్లారెడ్డి తెలిపారు. ఒంగోలులోని విద్యుత్ భవన్లో ఈరోజు ఆయన సిపిడిసిఎల్ అధికారులతో సమీక్ష ఆకాశవాణితో మాట్లాడుతూ జిల్లాలో ఆర్డీఎస్ నూతన సబ్స్టేషన్లు, పీఎం సూర్యఘర్ పనుల పురోగతిపై సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6 నూతన సబ్స్టేషన్ల పనులు జరుగుతున్నాయని, అదనంగా మరో 6 సబ్స్టేషన్లు మంజూరు చేయడం 20 విద్యుత్ అందించేందుకు ఫీడర్ల విభజన జరుగుతోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి పరిధిలోని 8 గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీఎం టెర్మినల్ సంస్థతో ఏపీ మారిటైమ్ బోర్డు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ 2 విభాగాలు 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.